Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at Hightex, Hyderabad. సార్ మీ సర్వీస్లో ఏసీబీలో మీ బ్యాచ్మేట్స్ కానీ మీ సుపీరియర్స్ కానీ పట్టుకున్నారా ఏసీబీలో? యాక్చువల్గాను నేను రూరల్ ఎస్పీ గారి దాంట్లో అసిస్ట్ చేశానండి. జే మురళి గారి దీంట్లో నేను అప్పుడు సిఐలో ఉండేవాడిని, సంపత్ కుమార్ రెడ్డి ఇక్కడే ఉండేవాడిని. అప్పుడు యాక్చువల్ గాను మీ బ్యాచ్మేట్స్ ఎవరైనా దొరికారా? మీ సబార్డినేట్స్ కానీ? మా సబార్డినేట్స్ కొంతమంది దొరికారు. అప్పుడు మీకు అంటే మీకు బాగా క్లోజ్? యాక్చువల్గా నేను హైదరాబాద్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ లో చేశాను. ఫస్ట్ కేసు పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరు? బైరి అంజయ్య అని, అక్కడ అంజయ్ గారు. అది ఫస్ట్ కేసు. అది డిఏ కేసు. డిఏ కేసు ఫస్ట్ కేసు నాది. ఏసీబీలో ఆయన లోపలికి వెళ్ళగానే ఫైర్ అయ్యాడా? అవన్నీ ఉంటాయి. ఎందుకంటే బాధ అనిపిస్తుంది కదా, ఫ్యామిలీ కూడా మమ్మల్ని రకరకాలుగా అంటా ఉంటారు, తప్పదు మరి అవన్నీ. సార్ డిఏ కేసుల్లో లోపలికి వెళ్ళిన తర్వాత అంటే పోలీస్ ఆఫీసర్ కాదు, జనరల్ ఆఫీసర్ అందరు కూడా కొంచెం ముందు రిజెక్ట్ చేస్తారు కదా. ఫస్ట్ ఏంటంటే కొద్ది ఇమీడియట్ ఫీర్ అవుతారు, అందుకని మేము జాగ్రత్త కూర్చోబెట్టి అంతా సెటిల్ అయిన తర్వాతే మేము కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తాం ఇమీడియట్ గా. ఎందుకంటే వాళ్ళు కూడాను ఎంప్లాయీస్, మనుషులు, వాళ్ళు ఏం క్రిమినల్స్ కాదు. కానీ కొన్ని కేసుల్లో మీరు వెళ్ళిన తర్వాత అరే ఎందుకు రావచ్చు అని వీడి దగ్గరికి అనిపించిందా ఎప్పుడైనా? అంటే నేను వెళ్ళిన కేసుల్లో అలాగా లేదండి, ఎందుకంటే వెరిఫికేషన్ లేకుండా ఎప్పుడు వెళ్ళలేదు. సార్ ఏసీబీ తర్వాత ఎక్కడికి వచ్చాను? ఏసీబీ తర్వాత మళ్ళీ మధురవాడ ఏసీపీ చేశానండి. అంటే మధ్యలో ఒకసారి జెన్కో విజిలెన్స్ చేశాను. అంటే స్టేట్ అంతటికి ఒకటినే డిఎస్పీని, జెన్కో హైదరాబాద్ లో కంబైన్డ్ స్టేట్ లో చేశాను. అది 2 years చేసిన తర్వాత మధురవాడ ఏసీపీగా చేశాను. ఏసీపీగా చేసిన వాళ్ళు మ్యాక్సిమం ఎలక్షన్ పీరియడ్, ఫస్ట్ పంచాయతీ ఎలక్షన్స్ నుండి ఎంపీ ఎలక్షన్స్ వరకు అన్ని కంటిన్యూ అయిపోయిన వెంటనే మళ్ళీ ఏసీబీకి వేసారు. మళ్ళీ ఏసీబీ అసలు నాకు పోస్టింగ్ ఇచ్చినప్పుడు నా అప్లికేషన్ ఉండేది కాదు, వెరిఫికేషన్ ఉండేది కాదు, ఆటోమేటిక్గా ఏసీబీ. ఏసీపీగా చేసాక డిఎస్పీగా శ్రీకాకుళం ఏసీబీ. అక్కడే ఉన్నాయండి మంచి కేసులు. అక్కడ యాక్చువల్గాను ఒక ఎసెట్ కేసు వేసాం, పాడేరు పిఓ మీద ఎసెట్ కేసాం. నెక్స్ట్ అక్కడ ఒక రకమైన ఏసీబీ అంటే శ్రీకాకుళం ఇప్పటికీ కూడాను ఏసీబీ అంటే ఒక గుర్తింపు వచ్చింది. ఎలా అంటే ఒక 2 కేసుల్లోనైతే అక్కడ ఇచ్చాపురంలో కలెక్ట్ చేసుకొని శ్రీకాకుళం వస్తున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు జీప్ ఎలాగో ఏ రూట్లో వస్తారు ఏంటి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అయినప్పటికీ మా ఆఫీసర్స్కి కన్విన్స్ చేసి పర్మిషన్ తీసుకొని వాళ్ళని మేము క్యాచ్ చేసి రన్నింగ్లో క్యాచ్ చేస్తే ఎవరు ఊహించింది అది. అంటే కలెక్షన్ తీసుకుని వచ్చేస్తున్నాడు చెక్ పోస్ట్ నుంచి. చెక్ పోస్ట్ కాదు, ఎక్సైజ్ షాపుల నుండి కలెక్ట్ చేసుకొని వచ్చేస్తామంటే మేము పట్టుకున్నాం. ఎవరు ఊహించింది అది. అది ఎలా ప్రూవ్ చేశాడంటే మరి మేము తర్వాత అది సర్ప్రైజ్ చెక్, కంప్లైంట్ లేదు, సర్ప్రైజ్ చెక్. అంటే వాళ్ళు బయలుదేరినప్పుడు ఎంత అమౌంట్ ఎవరెవరి దగ్గర ఉందన్నది రాసి బయలుదేరుతారు. దానికన్నా ఎక్కువ ఉంటే అదంతా కలెక్షన్ అమౌంట్. కాకపోతే వాళ్ళు షాపుల వాళ్ళు మాకు ఎవిడెన్స్ ఇవ్వరు, కానీ అదొక రకంగా మేము అది కూడా మేము అది కాకుండా ఫారెస్ట్ వాళ్ళని కూడాను దసరా మూమెంట్ కలెక్ట్ చేస్తామంటే అది కూడా పట్టుకున్నాం. అంటే వైల్డ్ మూమెంట్ వితౌట్ కంప్లైంట్. వాళ్ళు ఏమో షాక్ అయ్యారా? 2 కేసుల్లో షాక్ అయ్యారు. అందులో అక్విటల్ వచ్చిందా, కన్విక్షన్ వచ్చిందండి? అంటే అవి కేసెస్ అవ్వవు, సర్ప్రైజ్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీస్ అవుతాయి. ఏసీబీ తర్వాత శ్రీకాకుళం ఏసీబీ తర్వాత హార్బర్ ఏసీపీ అండి. హార్బర్ ఏసీపీగా ఉంటూ అప్పుడు సిట్ కూడా ఉండేది. ఆ సిట్ కూడాను నేను ఒక మెంబర్ని, అంటే ఒక టీమ్ ఇన్ఛార్జ్ ఎంక్వైరీలో. అదే అప్పుడే ఈ గేదెల రాజు మర్డర్ కేసు మీరు విని ఉంటారు ఏదండి? గేదెల రాజు మర్డర్ కేసు ఆ టైంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్, సిట్ ప్లస్ హార్బర్ ఏసీపీ 3. సార్ గేదెల రాజు మర్డర్ గురించి చెప్పండి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్గా గేదెల రాజు బ్యాడ్ ఫెలో అండి. వాడి మీద రౌడీ
దాంట్లో రౌడీ షీట్ ఉంది వాడి మీద. రౌడీ షీట్ ఉండి మేమేమో రౌడీ షీట్ ఉంది ఉంటుండగాను వాడేమో అందరినీ దబాయించేవాడు, అందరితోటిను ఇచ్చేసేవాడు. శ్రీనివాసరాజు అని ఒక పత్రిక ఆఫీస్ ఉంది గాజువాక పోలీస్ స్టేషన్ కోర్ట్ ఎదురుగా. అతను ఆఫీసులో ఈ గేదెలరాజు మర్డర్ అయ్యాడు. ముందేమో మిస్సింగ్, అతను కనిపించట్లేదు అని. డెడ్ బాడీ ఏమో సబ్వరం అవుట్స్కట్స్లో దొరికింది. దొరికిన తర్వాత అతన్ని ఐడెంటిఫై చేశారు ఫ్యామిలీ ఐడెంటిఫై చేసినప్పుడు మాకు వాళ్ళు అక్కడ కేసు కట్టారు సబ్వరంలో. కేసు కట్టి మర్డర్ కేసు కట్టిన తర్వాత మాకు ఇక్కడ మిస్సింగ్ న్యూపోర్ట్లో మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయింది. మేము చేసాం. తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత ఈ శ్రీనివాసరాజు A1 అతని ఆఫీస్లోనే పత్రిక ఆఫీస్లోనే మర్డర్ అయింది. తర్వాత ఒక పోలీస్ ఆఫీసరు, ఇంకా పొలిటికల్ లీడర్ ఒక అతను, ఈ క్రిమినల్స్ ఒక 7 10 మందిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఒక పత్రిక, ఒక పోలీసు, ఒక పొలిటీషియన్ ముగ్గురు కలిపి ఒక రౌడీ షీట్ మర్డర్ చేశారు. అంటే యాక్చువల్గాను వాడు ఈ అంటే ఉన్న ఫ్యాక్ట్స్ ప్రకారం అయితే ఈ పోలీస్ ఆఫీసర్ని హరాస్ చేసేవాడు. ఈ పోలీస్ ఆఫీసర్ని హరాస్ చేసేవాడు డబ్బులు ఇమ్మని చెప్పి. రౌడీ షీటర్ పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసేవాడా? హరాస్ చేసేవాడు. దాని మీదేమో ఆయన కొద్దిగా వీళ్ళిద్దరి మధ్య ఏదో సెక్సువల్ ఏం లేదు, వాళ్ళిద్దరి మీద లేదు. అతను ఆయన మీద ఇంతకు ముందే ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద వాడు ఈయన తరపునేమో వాడు ఆవిడని మర్డర్ చేశాడని, ఈయన చేయించారని ఈ పోలీస్ ఆఫీసరే అతని ద్వారా మర్డర్ చేయించారని, గేదెలరాజు ద్వారా. దాని మీద అతను బ్లాక్ మెయిల్ చేసేవాడని మీటింగ్లు కూడా కండక్ట్ చేశారు. ఇక్కడ గాజువాక్ ఒక మీటింగు, వైజాగ్ సిటీలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. వీడు రెగ్యులర్గా హరాస్ చేస్తున్నాడని ఒక 7-8 మందితో మీటింగ్ కండక్ట్ చేశారు. మీటింగ్లో కండక్ట్ చేసినప్పుడు ఈయన వాళ్ళు చెప్తే ఎలాగోలా సెటిల్ చేయమంటే సెటిల్ చేశారు. సెటిల్ చేసిన తర్వాత ఆయన ఈ శ్రీనివాసరాజుకి 2 చెక్కులు ఇచ్చాడు. ఆ చెక్కులు ఎన్కాష్ చేసుకున్న రెండో రోజునే చెక్కులు ఎన్కాష్ చేసుకున్న రెండో రోజునే మర్డర్. వాడు నా ద్వారాను నాకు డబ్బులు ఇచ్చి మా ఆఫీస్లో చేయించారు అని అతను పత్రికా విలేకరు చెప్పాడు. ఈ మీటింగ్లు ఇవన్నీ కూడా ప్రూవ్ అయ్యాయి, ఎవిడెన్స్ ఉంది. గేదెలరాజుని ఆ పేపర్ ఆఫీస్ పిలిపించారు. పిలిపించిన తర్వాత ఎలా జరిగిందట? అంటే వీళ్ళెవరు లేరు, ఆ శ్రీనివాసరాజే ఉండి ఆ రౌడీలను కొంతమందిని ఎంగేజ్ చేశాడు. రౌడీలని ఇక్కడ సిటీ వాళ్ళని ఎంగేజ్ చేసి శ్రీనివాసరాజే మర్డర్ చేయించాడు. మర్డర్ చేయించి తర్వాత సబ్వరం తీసుకెళ్ళి ఎక్కడ ఈయన పొలిటికల్ లీడర్ కానీ లేకపోతే పోలీస్ ఆఫీసర్ కానీ అక్కడ సీన్లో లేరు. ఆ పత్రికా ఆఫీస్ ఎవరైతే ఉందో అతను, ఈ రౌడీలు వీళ్ళందరూ. ఎందుకంటే శ్రీనివాసరాజుకి ఆయనకి రైవాలిటీ ఏంటి? రైవాలిటీ ఏం లేదు, దీని మీద చేసాడు అని అతను చెప్పిన దాని మీద చేసాడు. ఆ కేసులో కన్విక్షన్ వచ్చిందంట? లేదు, ఇంకా ట్రయల్ అవ్వలేదు. అవ్వలేదా? సార్ అలాంటి కేసులు తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు జరిగి దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది, 5-6 సంవత్సరాలు అయిందనుకుంటా. ఓకే, యోగానంద గారు సిపి టైంలో 2017 ఇంతవరకు 7 years అయింది. ఇంతవరకు అందులో కన్విక్షన్ రాకపోతే కానీ, అక్విటల్ కానీ ఏదో జడ్జిమెంట్ రాకపోతే, ట్రయలింగ్ అవ్వలేదు, ట్రైలే కాలేదంటున్నారు. ఇంకా జనానికి ఏం మెసేజ్ పోతుందండి? ఫస్ట్ యాక్చువల్ కూడాను డిలే కాకూడదు. ఇప్పుడు నెక్స్ట్ వాడు రౌడీ అన్నాడు, వాడు అనుకుంటాడు కదా, ఏమవుతుంది రా మహా అయితే. యాక్చువల్ కొన్ని కేసెస్లో ఏ కేసులు అన్నది కాదు కానీ 1999 కేసు లాస్ట్ ఇయర్ ఎవిడెన్స్ ఇచ్చాను. అంటే 25, 23, 24 years. అంటే 14 సంవత్సరాల తర్వాత మీకు గుర్తుండాలి కదా అందులో. కాకపోతే ఫైల్ చూసుకుంటాం కానీ ఏదైనా దాని తాలూకా కొంత మెమరీ పోతుంది కదా. మీ వరకు అది డిఫెన్స్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అవును, కానీ ఇక్కడ రౌడీ షీటర్ మర్డర్ కేసులో సార్ బ్యాడ్ ఫెలో గుడ్ ఫెలో అని పక్కన పెడతా ఉంటాం. మనిషి చంపేసిన తర్వాత ఆ వ్యక్తి మీద ఇంతవరకు కేసు ముందుకు రాకపోతే
నెక్స్ట్ మెసేజ్ ఏం పోతుంది అంటే ఎవరిని చంపినా మనల్ని ఎవరు ఏం చేయలేరు, మహా అయితే ఒక 3 నెలలు జైల్లో ఉండొచ్చు అని మెసేజ్ పోతుంది కదా. దానివల్ల సొసైటీకి నష్టం జరుగుతుంది, నష్టమే జరుగుతుంది. అందుకని ఇప్పుడు దీన్ని రెక్టిఫై చేయాలి. యాక్చువల్ కూడా ఇంతకు ముందు పోలీస్ అన్నా కోర్ట్ అన్నా భయం ఉండేది. ఇప్పుడు ఎవరికి కూడా పోలీస్ అన్నా కోర్ట్ అన్నా భయం లేదు. మేనేజ్ చేసేయగలము అని ఒక ధీమా ఏర్పడిపోతుంది. అది మంచిది కాదు కదండి. అది మంచిది కాదు సొసైటీకి. మరి దానికి రెమెడీ ఏంటి? రెమెడీ అంటే ఇమ్మీడియట్ గాను ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫాస్ట్గా చేసి ట్రయల్ కూడా వెంటనే చేస్తే అప్పుడు వాళ్ళకి ఇప్పుడు టైం గడిచిపోతున్న కొద్ది డిసీజ్డ్ ఫ్యామిలీకి కూడా ఇంట్రెస్ట్ పోద్ది, వాళ్ళు కూడా హాస్టైల్ అయిపోతూ ఉంటారు. అందువలన వీలైనంత త్వరగా ట్రయల్స్ కండక్ట్ చేస్తే రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకే సార్, డిఎస్పీ మధురవాడ తర్వాత శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం తర్వాత హార్బర్ ఏసీపీ తర్వాత వైజాగ్ ఏసీబీ డిఎస్పీ. వైజాగ్ ఏసీబీ ఓకే, తర్వాత అదే లాస్ట్ అక్కడ రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలో మెంబర్ నండి. ఓకే, పోలీస్ సర్వీస్ మ్యాటర్స్ చూస్తుంటారు? కాదు, పోలీస్ మీద వచ్చే కంప్లైంట్స్ మీద మేము ఎంక్వైరీ చేస్తాం. కమిటీ ఈ జోన్ అంతటికి ఒక కమిటీ ఉంది. ఈ 6 డిస్ట్రిక్ట్లకేను నేను, ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు, ఒక రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ గారు, ఒక ఆయన ప్రైవేట్ పర్సన్, 4 ఉంటాం. పోలీస్ మీద ఏమైనా ఎంక్వైరీస్ అంటే సీరియస్ మిస్కాండక్ట్ ఉండాలి.